देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल मरउ मअ मन अहब्बह, बुखारी शरीफ। आदमी का हशर उसके साथ होगा जिससे उसको मोहब्बत होगी। नजर सबसे पहले सुर्खियों पर। हुकूमत तेलंगाना की आवाम दुश्मन पॉलिसियों के खिलाफ वाईएसआर तेलंगाना पार्टी की मज़ाहमत जारी रहेगी। वाईएस शर्मिला। कमिश्नर टास्क फोर्स की जानिब से एक बैन रियासती डेबिट कार्ड फ्रॉड टोली की गिरफ्तारी। कमिश्नर ऑफ पुलिस अंजनी कुमार। सोशल मीडिया पर फोन रिकॉर्डिंग चलाने वाले इमरान गिरफ्तार। नाज़रीन, आइए अब देखते हैं खबरें तफसील से। वाईएसआर तेलंगाना पार्टी की जानिब से मुनक़िदा मुखालिफ बेरोजगारी दीक्षा में शिरकत के लिए पार्टी की रियासती सदर वाईएस शर्मिला महबूब नगर पहुंचकर पालम यूनिवर्सिटी के रूबरू धरना कैंप में अपनी भूख हड़ताल का आगाज किया। मुत्तहदा जिला महबूब नगर से बड़ी तादाद में पार्टी कायदीन और कारकुन दीक्षा के मुकाम पर पहुंच गए। वाईएस शर्मिला का पार्टी कायदीन की जानिब से जबरदस्त इस्तकबाल किया गया। इस प्रोग्राम में आवाम की कसीर तादाद मौजूद थी। वाईएस शर्मिला ने इस मौके पर कहा कि हुकूमत की जानिब से सरकारी मुलाजिमतों के एलामिया तक ये एहतजाज जारी रहेगा। ఏమంటున్నావు వాళ్ళు కళ్ళు మా కొద్దు పరసగిరి పల్లెలో జమీలకాయాలో 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 కలం కలం నత్తడిగా చెయ్యాలి కలం కలం నత్తడి కారం చెయ్యాలి ఆయన్న తెలంగాణను కాపల చూడాలి చూస్తూ ఉన్నాడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నది। కష్టపడాల్సి వస్తుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, రాత్రే మారకపోవచ్చు, రాత్రే ఏం జరగకపోవచ్చు। డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు। ఆ 5 ఏళ్ళు ఎలా ఉండిందో ఒక్కసారి గుర్తు చేస్తాం। 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారు। 64 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తి చేశాడు రాజశేఖర రెడ్డి గారు। అంతేకాదు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ గారు। రైతులకు పెట్టుబడి తగ్గించాడు, రాబడి పెంచాడు, వ్యవసాయాన్ని ఒక పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి గారు। ప్రతి మహిళ తన అక్క తన చెల్లెలు అని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని పావడా వడ్డీకే రుణాలు ఇప్పించాడు। పేదింటి విద్యార్థి పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి భరోసా కల్పిస్తే ఎంతమంది పిల్లలు, లక్షల మంది పిల్లలు పేద విద్యార్థులు లక్షణంగా చదువుకొని ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు। పేదవాడికి జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని ప్రపంచంలో ఎవడూ ఆలోచించలేదు।
కానీ వైఎస్ఆర్ గారు ఆలోచన చేశారు. ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంత మందికి ప్రాణం పోసింది ఈ ఆరోగ్యశ్రీ. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగాడు. కుయ్యి 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 అని పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104, 2 రూపాయల కిలో బియ్యం, ఇలా ఎన్నో చేశారు. ఆ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా 1 రూపాయి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కానీ, బస్ ఛార్జీ కానీ, గ్యాస్ ఛార్జీలు కానీ, ఏ ఇతర మున్సిపల్ ట్యాక్సీలు కానీ 1 రూపాయి, 1 ఛార్జీ, 1 పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎలా ఉంది కేసీఆర్ గారి పాలన? రైతులకి 1,00,000 రూపాయలు లోపున్న రైతులకి రుణమాఫీ చేస్తానన్నాడు. ఎంతమందికి చేశాడు? 3 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఈ రోజుల వరకు కూడా 34 లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పాపం ఆ రుణం మాఫీ కాక బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీ వాళ్ళ అకౌంట్ నుంచే పట్టేసుకుంటుంటే, పాపం రుణం ఉంది కనుక బ్యాంకు వాళ్ళు కొత్త రుణం ఇవ్వకపోగా పెట్టుబడి అవసరమై పాపం బయట మిత్తికి 5 రూపాయలు 4 రూపాయలకు వడ్డీ తెచ్చుకొని అప్పులు పాలైపోయారు రైతులు. ఈయన ఇచ్చేది 5,000 రూపాయలు రైతు బంధు. కానీ కేసీఆర్ గారు తెలివిగా పట్టుకుంటున్నది ప్రతి రైతు దగ్గర ప్రతి ఎకరా మీద కనీసం 15,000. ఇది కేసీఆर गारी। हुजूराबाद के जम्मीकुंटा में मूसलाधार बारिश की वजह से हाउसिंग बोर्ड कॉलोनी ज़ेर-ए-आब हो जाने से मकानात में पानी दाखिल हो गया। इतला मिलते ही बीजेपी कायद ईटला राजेंद्र ने कॉलोनी पहुंचकर मकानों का मुआयना किया और बारिश की तबाहकारियों का जायजा लिया। ईटला राजेंद्र ने बरसात के पानी में भीगे हुए अनाज और पानी में डूबने से खराब हुए इलेक्ट्रॉनिक अशिया का भी मुशाहिदा किया और मकीनों को दिलासा दिलाया कि इनकी जानिब से फौरी राहत रसानी की कोशिश की जाएगी। కంప్లీట్గా న్యాయం అయింది సార్. గతంలో మీరు యుద్ధ ప్రాతిపదికన జేసీబీ పెట్టి రోడ్ కట్ చేయించినప్పుడు హౌసింగ్ బోర్డు చేయించింది, అప్పుడు ఒక్కసారి. ఇప్పుడు మొట్టమొదటి అయిన సార్ సరే ఇది 3వసారి. అప్పుడు ఖాళీ లేదు, ఇప్పుడు మళ్ళీ అదే స్థాయికి सर कटना वరకు వచ్చాము సార్. సార్తో మా వాడకి వచ్చింది సార్. అదే మునిగింది మొత్తం బియ్యం మొత్తం నానిపోయినాయి సార్. అక్కడ మా ఇంకో ఇల్లు కూడా మొత్తం నాన్నాయి. అసలు ఏం అక్కడ మొబైల్ షాప్ సార్ మాది. మొత్తం అంతే మొత్తం నానే అంతా అక్కడక్కడ ఇప్పుడు మా వాడలో షిఫ్ట్ చేసినాం. ఇక్కడ విజయనగరం కొంతమంది సంపద ఇక్కడ కొంత హైట్ ఉన్న అంతా షిఫ్ట్ చేసినాం. మొత్తం రాత్రి అంతా అసలు ఘోరంగా నీళ్ళగానే ఉన్నాం సార్. कमिश्नर टास्क फोर्स और नल्लाकुंटा पुलिस के एक जॉइंट ऑपरेशन में एक बैन रियासती डेबिट कार्ड फ्रॉड टीम को बेनकाब किया गया।
कमिश्नर ऑफ पुलिस अंजनी कुमार IPS के मुताबिक ये गैंग, जो आम तौर पर मेवात गैंग के नाम से जानी जाती है, असली और नकली डेबिट कार्ड्स का इस्तेमाल करते हुए ATM मशीन से रकम लूट लिया करते थे। इस टोली का सरगना मोहम्मद इकबाल साकिन नई दिल्ली और इसके 2 दोस्तों अंसारी साकिन दिल्ली और सलीम साकिन हरियाणा को गिरफ्तार किया गया है। इनके पास से 2,11,000 नकद, 23 डेबिट कार्ड, पेन कैमरा, 3 सेलफोन और ATM मशीन खोलने के लिए इस्तेमाल किए जाने वाले औजार बरामद किए गए हैं। नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद मोहसिन की रिपोर्ट। नमस्कार। हैदराबाद सिटी पुलिस, साउथ जोन टास्क फोर्स और नलकुंटा पुलिस स्टेशन क्राइम ब्रांच मिलकर एक 3 मेंबर मेवात गैंग की गिरफ्तारी की गई है। इसमें ये 3 इंटर स्टेट गैंग जो है वो डेबिट कार्ड फ्रॉड करते हैं और उनके पास से 23 डेबिट कार्ड्स और 2 लाख से ज़्यादा कैश रिकवर हुआ। अक्यूज्ड पर्सन्स का डिस्क्रिप्शन: अक्यूज्ड मोहम्मद इकबाल सन ऑफ जमील अहमद, ये रेसिडेंट ऑफ चंदनबोला साउथ दिल्ली। दूसरा अंसारी सन ऑफ मोहम्मद शरीफ, ये सुल्तानपुर मेवात हरियाणा स्टेट का रहने वाला है। और तीसरा मोहम्मद सलीम, जो रेसिडेंट ऑफ मेवात हरियाणा स्टेट। ये लोग तीनों बेसिकली इंटर स्टेट क्रिमिनल हैं और इसके पहले इनके ऊपर 2019 में भी एक केस था नलाकुंटा पुलिस स्टेशन में, और बाकी 3 केस 2021 में है। 2 एक नलाकुंटा, एक सैदाबाद और एक वनस्थलीपुरम का। इनके पास से एक पेन कैमरा भी बरामद हुआ है और कुछ ऑब्जेक्ट जिससे कि ये लोग ATM सिस्टम के फंक्शनिंग को इंटरप्ट करते थे। साथ में 3 सेल फोन की भी बरामदी हुई है। ये लोग तीनों पढ़े लिखे हैं, कंप्यूटर साइंस के डिप्लोमा हैं दिल्ली के पास से, और ये इंटर स्टेट गैंग बाकी सब स्टेट में भी घूमते थे, मेवात गैंग के नाम से जाने जाते थे। और इस पूरे ऑपरेशन में हमारे G चक्रवर्ती DCP टास्क फोर्स और उनके लीडरशिप में S राघवेंद्रा इंस्पेक्टर ऑफ पुलिस ऑफिसर साउथ जोन, मोहम्मद तकीउद्दीन, श्री साइलम चंद्रमोहन, V नरेंद्र और साउथ जोन टास्क फोर्स के पूरे स्टाफ, और उसके साथ श्री D किशन एडिशनल इंस्पेक्टर ऑफ पुलिस नलकुंटा पुलिस स्टेशन, उनका भी रोल काफ़ी अच्छा रहा। हमारे तरफ से उन सबको हार्टी कॉन्ग्रेचुलेशंस। थैंक यू। सर्कल इंस्पेक्टर काला पत्थर ने आज सोशल मीडिया पर कॉल रिकॉर्डिंग वायरल करने वाले मोहम्मद इमरान को पुलिस स्टेशन तलब करते हुए इनकी काउंसलिंग की और मुंतबा किया कि अगर वो इसी तरह की हरकतें जारी रखेंगे तो इनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। सर्कल इंस्पेक्टर काला पत्थर का कहना है कि इमरान इससे कबल भी मुख्तलिफ पुलिस स्टेशनों में चोरी और दीगर मुकदमात में जेल भी जा चुके हैं और इन पर जुर्माने भी आयद किए गए हैं। उन्होंने मजीद बताया कि इमरान को RTO की अदालत में बाइंड ओवर के लिए पेश किया जाएगा। కాలాపత్తర్ లిమిట్స్లో మొహమ్మద్ ఇమ్రాన్ ఆయన సోషల్ మీడియాలో ఫోన్లో ఎమ్మెల్యే పాషా కాదరీ याकतपुरा ऑनरेबल MLA पाशा कादरी साहब को उसमें फ़ोन में थ्रेटन कर रहा और अब्यूजिंग कर रहा बोल के नामपल्ली पुलिस स्टेशन में MLA साहब दरखास्त दिया। उसके बारे में कल शाम में इंक्वायरी के वास्ते नामपल्ली पुलिस आके इंक्वायरी करा। उसके बाद इन घर में बैठ के सोशल मीडिया में वो ये कर रहा। उसके बारे में इंक्वायरी करा तो एक थेफ्ट केस जुलाई 2020 में एक मैलारदोनपल्ली केस में 1 हफ्ता चंचलगुड़ा जेल को जाके बेल ले लिया। और कालापत्थर पुलिस स्टेशन में 3 EPT केसेस है, 300 रुपये और 150 एंड 50 रुपीज़ का फ़ाइन भी है इसके ऊपर है। इन्हों न्यूसेंस कर रहा। इसको हमारा कालापत्थर में कुछ नहीं है, मगर ये पूरा माहौल ख़राब करने से इसको क्राइम प्रिवेंशन के बारे में इसको बांड ओवर करूँ। कल आज टाइम हो गए, कल RDO कोर्ट में बांड ओवर करते।
इसमें कुछ ये नहीं है। इन फ़ोन पे एमएलए साहब से ये करने से एमएलए साहब उधर दरखास्त दिया, वो इशू चल रहा होता सिवाय कुछ नहीं है। सो ये है, कल 2 बजे मैं मॉर्निंग आवर्स में आरडीओ कोर्ट में इसको बांड ओवर करती। सर उसकी तरफ से भी कोई कंप्लेंट नहीं बोल के सुना? उसका तरफ भी उन्हें भी एक कंप्लेंट दिया। कल रात में एमआईएम कारपोरेटर्स और 50 मेंबर्स आके घर के ऊपर हमला करा बोल के उसका माँ से कंप्लेंट व्हाट्सएप में दिया, पुलिस स्टेशन में नहीं लिया बोल के उसका भी हम पिटीशन एंट्री करके इंक्वायरी अभी उसका माँ के संगात उसका रिलेशन संगात इंक्वायरी करा। ये लोग कुछ नहीं करा, मगर पब्लिक और मीडिया ये देख के एमआईएम वाला समझ लेके मैं मेरा माँ दरखास्त दिया। ये कारपोरेटर कोई हमारा ऊपर कुछ बदतमीजी नहीं करा, कुछ ये नहीं है ये बोल के ये भी है, इंक्वायरी चल रहा है। ये भी 100% कन्फर्म है मोहम्मद इमरान यही बोल के उन्हें भी कबूल लिया। मैं एमएलए साहब को मैं डेवलपमेंट के बारे में ये पूछ रहा हूँ बोल के उन्हें भी मेरे सामने भी कबूल लिया। वो एमएलए साहब जो इधर नामपल्ली में दिए सो दरखास्त में इसका नंबर दिया, वो नंबर भी मेरा नंबर ही चाहिए बोल के वो भी कंफर्म कर लिया। वो गुजराबाद के जुबली हिल्स फिल्म नगर में हुकूमत की जानिब से एक हनुमान मंदिर को हटाए जाने पर सख्त एहतजाज करते हुए हैदराबाद की हिंदू तंजीमों ने मंदिर के पास जमा हो गए। इस मौके पर पुलिस की भारी जमात भी वहां पहुंच गई, जिस पर हिंदू तंजीमों के कारकुनों और पुलिस में धक्का मुक्की देखी गई। थोड़ी देर के लिए हालात भी कशीदा नजर आए। ప్రైవేట్ ప్రాపర్టీ అనేది వీళ్ళు అన్యాయంగా గుడిని కొలగొట్టిండ్రు, వాళ్ళకేమో ప్రొటెక్షన్ ఇచ్చిర్రు, మమ్మల్ని ఏమో దీంట్లో లోపల ఎందుకు దొప్పుతున్నావు? మరి ఎందుకు దొప్పుతున్నావు? ఉన్నారు దేవాలయం ఉందాడ దర్శించుకోవడానికి ముఖ్యమైన భాగ్యనగర్ ఉత్సవ సమితి అందరం కలిసి రావడం జరిగింది. విహెచ్పి రామరాజు గారు అంతా కూడా. ఇది ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందంట. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏముంది? ఇడ మనం ఏమి పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఏంది? ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇలా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకర విషయం. ఈ తెలంగాణ ప్రభుత్వము హిందువుల వ్యతిరేక ప్రభుత్వము. हैदराबाद के मुजाफात और रंगारेड्डी जिले में हो रही मुसलसल बारिश की वजह से महेश्वरम हल्का असम्बली के जलपल्ली तालाब ही लबरेज होकर चादर छूट गई है, जिसकी वजह से मिलारदेवपल्ली तक जलपल्ली जाने वाली सड़क ज़ेरे आब आ गई है, जिसकी वजह से राहगीरों को काफ़ी मुश्किलात का सामना है। उधर जलपल्ली से पहाड़ शरीफ जाने की सड़क भी ज़ेरे आब होने की वजह से सड़क को आर्जी तौर पर बंद कर दिया गया है। जिला नलगुंडा के कोदाड़ में कौमी शाहराह पर एक भयानक हादसा पेश आया, जिसमें एक शख्स हलाक और 3 अफराद जख्मी हुए हैं। तफसीलात के मुताबिक कौमी शाहराह 65 पर सीमेंट के लोड से लदी हुई एक लॉरी ने एक डीसीएम को टक्कर दे दी, जिसकी वजह से डीसीएम में सवार 4 अफराद में से एक मौके पर ही फौत हो गया, जबकि दीगर तीनों को शदीद जख्मी हालत में कोदाड़ के सरकारी दवाखाना मुंतकिल किया गया।
जिला कामारेड्डी बांसवाड़ा रेवेन्यू डिवीजन में मूसलाधार बारिश की वजह से बांसवाड़ा शहर और देहातों में संगम मंडल, वुमनदेवपल्ली चौराहा, बाड़ा पहाड़, जलालपुर में सभी सड़कें ज़ेराब आ गई हैं, जिसकी वजह से आवाम को काफ़ी दुश्वारियों का सामना करना पड़ रहा है और बसों की आमद और रफ्त में खलल पड़ गया है और तालाबों और कुंटों में बारिश के पानी भर आने की वजह से चादर जारी हुई है। नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अशफाक की रिपोर्ट। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life. सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625।